నమస్తే, నేను లహరి. వెల్కమ్ టు క్రేజీ లహరి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ ఏంటంటే సండే రోజు డైలీ వ్లాగ్ అండి. అయితే ఇన్ని రోజులు ఎందుకు అప్లోడ్ చేయలేదంటే నాకు కొంచెం హెల్త్ అయితే బాగాలేదండి. బాగా జలుబు, దగ్గు అయితే చాలా ఉంది. దగ్గుతూ ఉంటే గొంతు చాలా పెయిన్ అవుతుంది. మాట్లాడడానికి కూడా సరిగ్గా రాక ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు, లేట్ అయింది. ఇక్కడ ఏమైందంటే మా పెద్దోడికి చెట్లకు నీళ్ళు పోసిన తర్వాత ఇద్దరు ఆట ఆడుతుండే దోమల బ్యాట్ ఉంటుంది కదా, దోమలు కొట్టేది, అది ఖరాబ్ అయిపోయింది. అయితే దాంతో ఇద్దరు బ్యాట్ బాల్ ఆడారు అనమాట. బ్యాట్ కొట్టడానికి పోతే అది వచ్చి కాలుకి కోసుకుంది మా పెద్దోడికి. ఇంకా అది కొంచెం కట్ అయ్యి బ్లడ్ వచ్చింది. స్టిల్ ఈరోజు కూడా కొంచెం తగ్గలేవాడు. ఏదైనా తింటే సీమ్ పడుతుందేమో అని చెప్పేసి భయపడుతుండు. 3 days అవుతుంది ఈరోజుకి. ఈ వీడియో అయితే నేను బుధవారం రోజు నైట్ ఎడిట్ చేస్తున్నాను. ఇంకా 3 days అయింది వీడియో తీసి. అయితే పసుపు పెడితే తగ్గుద్దని చెప్పేసి కొద్దిగా పసుపు అయితే రాశాను. ఇంకా ఆ తర్వాత పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను. నాకు ముందు రోజు అంతా చాలా ఇది ఉండే, చాలా హెడేక్ ఉండే కాబట్టి కొంచెం టాబ్లెట్స్ వేసుకున్నాను. ఇంకా నాకైతే కొంచెం తగ్గింది ఆ రోజుకి. మార్నింగ్ లేచేసరికి మళ్ళీ నార్మల్ అయిపోయాను. ఇంకా ఇక్కడ ఏంటంటే మా చిన్నోడికి ఏదో దెబ్బ తాకించుకుండు తలలో. అది నేను అప్పుడు చూసేసరికి ఉందన్నమాట. ఇట్లా పక్కులాగా కట్టేసి ఉంది. అప్పటి వరకు అసలు నేను చూడలేదు. రెడీ చేస్తుంటే చూశాను. మొన్న ఎప్పుడో తాకిందిలే మమ్మీ అంటున్నాడు. ఇంకా దానికోసమని బెదిరిస్తున్నాను. ఎక్కడ తాకించుకున్నావు చెప్పవా, కనీసం దెబ్బ తాకిలినా నాకు చెప్పలేదు అని చెప్పేసి ఇంకా బెదిరించుకుంటూ రెడీ చేస్తున్నాను. ఇంకా రెడీ చేస్తూ ఉంటే పాట పాడుతున్నాడు. కిస్ కిస్కు కిస్ కిస్కు దెబ్బలు పడతాయిరా మావా అనుకుంటా పాట పాడుతూ ఉన్నాడు. ఇంకా వాళ్ళని అయితే రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా రెడీ అయిపోయి ముందు రోజు అంటే సాటర్డే రోజు ఇడ్లీ చేశాను కదా, ఆ వ్లాగ్ మీరు చూస్తుంటే అర్థమవుతుంది. అయితే సాటర్డే రోజు ఇడ్లీ వేయంగా ఇంకా కాస్త పిండి అయితే మిగిలింది. అదే పిండిలో కాస్త ఉప్పు వేసి నేను ఇట్లా ప్లేట్లలో వేస్తున్నాను. ఇంతకుముందు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూసాను నేను. ఇట్లా ప్లేట్లలో నెయ్యి రాసి ఇలా పిండి వేసి అందులో ఇట్లా కుడుములు అని చేస్తుండే అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కోమట్లు అనేసి ఉంటుండే అప్పుడు నా చిన్న ఏజ్లో. వాళ్ళు ఇట్లా కుడుముల్లాగా చేసి ఒక పెద్ద దాన్ని 3 pieces అట్లా కట్ చేసి ఇస్తుండే అనమాట తినడానికి. ఆ తర్వాత నేను మధ్యలో ఎక్కడా చూడలేదు కానీ ఇంకా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇట్లా నాకు ఇంతకుముందు ఇడ్లీ పాత్ర లేనప్పుడు కూడా నేను ఇలాగే ప్లేట్లలో వేసి చేసుకునేదాన్ని అనమాట ఇడ్లీ పిండితో. ఇంకా నాకు అప్పుడప్పుడు నిన్ననే కదా ఇడ్లీ చేశాను, మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ ఇడ్లీ టైప్ ఎందుకు, ఇలా బగోనీలో పెట్టి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లా అయితే చేశాను. ఇంకా ముందు రోజు అయితే పల్లీ చట్నీ చేశాను కానీ సండే రోజు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు పల్లీ చట్నీ అవన్నీ చేయడానికి. మునగాకు పొడి, కరివేపాకు పొడి అవన్నీ ఉన్నాయి కదా, పుల్లు వేసుకొని తినేస్తారులే అని చెప్పేసి ఇంకా చట్నీ అయితే ఏం చేయలేదు. ఇంకా ముందు రోజు అంతా మొత్తం బాడీ పెయిన్స్ టాబ్లెట్ వేసుకున్నాను. తలంతా కొంచెం బరువుగా అనిపించి కొంచెం నలతగానే ఉండే. ఇంకా ఆ రోజు దగ్గు స్టార్ట్ అయింది. ముందు రోజు దగ్గు అవన్నీ లేవు కానీ సండే రోజు నుంచి తలనొప్పి పోయి దగ్గు అవి స్టార్ట్ అయిపోయినాయి అనమాట. మార్నింగ్ నుంచి మార్నింగ్ కొద్దిగా ఉండే, ఈవినింగ్ వరకు ఇంకా దగ్గు అయితే ఫుల్ అయిపోయింది సండే రోజే. ఇంకా మేము టిఫిన్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా మా ఆయన అయితే లేడు, వంట చేద్దామన్నా కానీ ఇంకా ఆయన లేడు. సాటర్డే రోజు బర్త్డే ఉండే అని చెప్పేసి వెళ్ళాడు అనమాట వాళ్ళ తమ్ముడి కొడుకుది. మేము వెళ్ళలేదు. ఇంకా పిల్లల్ని తీసుకొని చల్లగా ఎందుకులే అని చెప్పేసి నేను వెళ్ళి, ఆయన ఒక్కడే వెళ్ళిండు. ఇంకా ఆఫ్టర్నూన్ ఆయన లేడు, వంట ఎట్లాగూ లేదు కదా, మేము బయట ఏదన్నా తినేసేయచ్చు, బిర్యానీ ఏదన్నా తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేసుకొని ఇంకా నేను కూడా బాక్స్లో పెట్టుకున్నాను. నాకు తినాలనిపించలేదు, లేట్ అయిపోయింది. అప్పటికే 12 దాటేసింది. లెగడమే 9 తర్వాత లేసాను. 9:30 అట్లా అయింది. 9 తర్వాత లేచి ఇంకా ముందు రోజు వీడియో ఎడిట్ చేయలేకుండే, ముందు రోజు తీసిన వీడియో, ఆ వీడియోని సండే రోజు మార్నింగే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అదంతా చేసి షాప్కి వెళ్ళిన తర్వాత అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా బెడ్ పైన ఉండి అన్నీ ఫస్ట్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాతే లేచాను. లేచేసరికి 10:30 అయిపోయింది. ఇంకా అప్పుడు వర్క్ స్టార్ట్ చేశాను. ఫ్రెష్ అయ్యి అప్పుడు వర్క్ స్టార్ట్ చేశాను. ఇంకా అవన్నీ వర్క్స్ అన్నీ అయిపోయేసరికి 12 దాటేసింది అనమాట. ఇంకా అప్పటికే పిల్లలకి కూడా లంచ్ టైం అయిపోయింది కదా అనేసి ఇంకా వాళ్ళకైతే టిఫిన్ పెట్టేసి తీసుకొని వెళ్ళాను. ఇంకా మేము వెళ్ళే దారిలో అయితే
ఇక్కడ బిర్యానీ సెంటర్ ఉంది. ఇక్కడ వీళ్ళు క్యాటరింగ్ అవన్నీ చేస్తారనమాట. ఓన్లీ 100 రూపీస్ బిర్యానీ. ఇంకా అక్కడైతే బిర్యానీస్ తీసుకొని వెళ్ళిపోయాము. 100 రూపీస్కి ఎంతో రాదు, పిల్లలకి ఇద్దరికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అంతే వస్తుంది. మాకు ముగ్గురికి రావాలంటే 2 ప్యాకెట్స్ తీసుకుంటే ఇంకా మాకు ముగ్గురికి సరిపోతుంది అని చెప్పేసి ఇంకా తీసుకొని వెళ్ళాము. నాకు అప్పటికే దగ్గు చాలా హెవీ అయిపోయింది. మార్నింగ్ లేచినప్పటికంటే ఆఫ్టర్నూన్కి కొంచెం హెవీ అయిపోయింది దగ్గు. అందుకని చెప్పేసి కొద్దిగా రైస్ అయితే పెట్టేసుకున్నాను. రైస్ పెట్టేసుకొని కరివేపాకు పొడితోనే తిందాము అని చెప్పేసి ఇంకా తిన్నాను. గొంతుకైతే హాయిగా అనిపించింది కరివేపాకు పొడితో తింటూ. 5 అయిపోయే వరకు కొన్ని ఆల్టరేషన్స్ అయితే చేశాను. ఆ తర్వాత 5కి అయితే లైవ్ చేశాను. లైవ్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయిపోయింది. ఇంకా లైవ్కి అయితే చాలా ఎవరు రాలేదు. ఆ రోజు మార్నింగే అనుకొని నేను ఇంకా వీడియోస్ ఏం పెట్టొద్దు అనుకొని లైవ్ పెడదామని చెప్పేసి ఒకటి పోస్ట్ అయితే పెట్టాను, కానీ లైవ్కి అయితే ఎక్కువ ఎవరు రాలేదు. ఇంకా లైవ్ అయిపోయిన తర్వాత 7:30కి అట్లా కస్టమర్ అయితే వచ్చారు. ఒక 2 లంగా బ్లౌజెస్ ఇచ్చారు. శారీలోవి లంగా బ్లౌజెస్ డ్రెస్ కుట్టమని చెప్పారు. ఒక శారీలో 2 డ్రెస్సెస్, ఇంకో శారీలో 2 లంగా బ్లౌజ్లెస్కి సపరేట్ ఇచ్చారు. వాటికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేయించమన్నారు. అలాగే కొన్ని శారీస్ పీకో ఫాల్ కుట్టడానికి ఇచ్చారు. అలాగే ఒక 2 బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఇచ్చారు. ఇవన్నీ లెక్కలు చూసుకొని మోడల్స్ చూసుకొని ఈ బ్లౌజెస్కి ఏ మోడల్ పెట్టాలి అన్నీ సెలెక్ట్ చేసుకునేసరికి ఇంకా చాలా లేట్ అయిపోయింది. మాకేమో అసలు అవ్వలేదు. నాకు కూడా ఇంకా సుధరించట్లేదు. పిల్లలకి కూడా తినే టైం అవుతుంది. వాళ్ళ ఆకలి అన్నారు. ఇంకా కస్టమర్స్ ఉన్నారు కదా అని చెప్పేసి 9:30 వరకు అక్కడే ఉన్నాను. ఇంకా 9:30 తర్వాత కస్టమర్ వెళ్ళిపోగానే ఇంకా ఫాస్ట్గా ఇంటికి వచ్చేసాను. నెక్స్ట్ డే ఇవన్నీ కంప్యూటర్ వర్క్కి ఇద్దాము అనుకున్నాను, కానీ ఇంకా ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా దగ్గు అయితే చాలా హెవీ అయిపోయింది. ఇంకా మండే ట్యూస్డే అయితే అస్సలు అవ్వలేదు. మండే రోజు ఏమో పిల్లలకి రేపే క్రిస్మస్ సెలబ్రేషన్స్ రెడ్ డ్రెస్ వేసుకురావాలి అని చెప్పారంట. మా పిల్లలిద్దరూ శాంటా క్లాస్ డ్రెస్ అని చెప్పేసి రెడ్ కలర్ క్లాత్ అయితే కొన్నాను కదా, వాళ్ళకి ఎప్పటి నుంచో అడుగుతున్నారు డ్రెస్ అని. అంటే నేను స్టిచ్ చేస్తా అని క్లాత్ కొన్నాను. ఇంకా ఆ క్లాత్తోని మండే రోజు అస్సలు అవ్వలేదు. నాకు దగ్గి అసలు అవ్వట్లేదని మార్నింగ్ నుంచి పడుకున్నాను, కానీ ఇంకా బలవంతం మీద 10:30 వరకు ఉండి వాళ్ళ డ్రెస్ అయితే కంప్లీట్ చేశాను. అది కూడా నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను మీతోని. ఇంకా మార్నింగ్ నుంచి అంతా ఓపిక లేక అసలు ఏ వీడియో తీయలేదు, కానీ ఇంకా శాంటా క్లాస్ డ్రెస్ కుట్టేటప్పుడు అయితే కొద్దిగా అయితే ఒక వ్లాగ్ లాగా మీతో షేర్ చేసుకుందామని చెప్పి తీశాను. ఇంకా ఆ రోజు నుంచి బాగాలేక ఈ రోజు అంటే బుధవారం రోజు అయితే వర్క్కి ఇద్దామని చెప్పి ఇవన్నీ తీసుకొని వచ్చి ఇంటికి వచ్చే దారిలోనే ఎంబ్రాయిడరీ షాప్ ఉంది, అక్కడైతే ఇచ్చి వచ్చేసాను. చాలా దగ్గు గొంతు నొప్పి ఉండడం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.